హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రీధర్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీధర్ ఎడిషన్. ఈ వీడియోలో ఇలా రియలిస్టిక్గా ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను. అంటే ఎక్కడ కూడా ఫేక్గా కనిపించకుండా మనం నిజంగా ఫోటో దిగినట్లు ఎట్లా సెట్ చేసుకోవాలో కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మనం పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాలి. అందులో ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ బ్యాక్గ్రౌండ్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి క్రాప్లో దీన్ని ఇక్కడ వరకు అయితే క్రాప్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. నెక్స్ట్ డ్రా ఆప్షన్లోకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మీ పిఎన్జీ ఫార్మాట్లో ఉన్న పిక్ అయితే యాడ్ చేసుకోవాలి. అంటే మీరు పిక్సార్ట్లో కానీ లేదా వేరే యాప్తో కానీ బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ చేసి పెట్టుకోండి. ఆ పిక్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ పిక్సార్ట్లో ఎరేజ్ చేశాను కాబట్టి నాకు స్టిక్కర్లో ఉంది. సో నేను ఇక్కడ ఒక మోడల్ పిక్ అయితే తీసుకున్నాను. దీన్ని మనం ఎగ్జాక్ట్లీగా ఇక్కడ ఒక సోఫా లాగా ఉంది కదా, దీనిపైన అయితే ఇట్లా ప్లేస్ చేయాల్సి ఉంటుంది. మీరు కూడా మీ సిట్టింగ్ పోజ్తో ఉన్న పిక్ని మాత్రమే తీసుకోండి, అదైతేనే మనకు పర్ఫెక్ట్గా అవుపిస్తుంది. అండ్ మీరు చేయాల్సింది ఏం లేదు, మీ పిక్చర్ ఉంది కదా, సో అది యాడ్ చేసేటప్పుడు దాని ఎడ్జెస్ అయితే పర్ఫెక్ట్గా ఎటువంటి రిమార్క్ లేకుండా ఎరేజ్ చేసి అయితే పెట్టుకోండి. ఎందుకంటే అక్కడక్కడ డట్స్ ఉన్నా కానీ మీ పిక్చర్ అయితే రియలిస్టిక్గా అవుపించదు. వేరే పిక్స్ కంటే ఓకే, కాకపోతే ఇది మన హోమ్ ఎడిటింగ్, రియలిస్టిక్ ఎడిటింగ్ కాబట్టి దీనికి బ్యాక్గ్రౌండ్ అయితే పర్ఫెక్ట్గా ఎరేజ్ చేసి ఉండాలి. సో ఎగ్జాక్ట్గా దాన్ని ఇక్కడైతే యాడ్ చేసుకోండి. సో ఇలా పిక్ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్స్లోకి వెళ్ళి ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఎంప్టీ లేయర్ పైన క్లిక్ చేయండి. దీన్ని ఇలా మిడిల్లోకి అయితే డ్రాగ్ చేసుకోండి, అంటే ఫోటో కిందకి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బ్రష్లోకి వెళ్ళి ఈ సెకండ్ లైన్లో సెకండ్ బ్రష్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దీని ఒపాసిటీ అయితే ఒక 15 లేదా 20 వరకు అయితే పెట్టుకోండి. అండ్ సైజు 60, 70, 80 ఎట్లా పెట్టుకున్నాం కాదు. తర్వాత ఇక్కడ సెట్ పైన క్లిక్ చేయండి. సో కలర్ అయితే చూసుకోండి, బ్లాకే ఉండాలి. ఇప్పుడు దీన్ని షాడో అయితే క్రియేట్ చేయాలి మనం దీంతో. సో చూడండి, నేను ఎట్లా అయితే డ్రా చేస్తున్నానో అట్లా డ్రా చేయండి. అంటే మీరు సిట్టింగ్ పోజ్తో పిఎన్జీ యాడ్ చేస్తారు కదా, సో అక్కడ రియలిస్టిక్గా కూర్చున్నట్టు క్రియేట్ అవ్వడానికి ఈ షాడో అనమాట. అండ్ ఇక్కడ మీరు కావాలంటే ఈ సైజ్ అనేది మళ్ళీ ఇంక్రీజ్ చేసుకొని డ్రా చేయొచ్చు. సో నేను ఇక్కడ షూ కూడా అయితే డ్రా చేస్తున్నాను, షూ వెనకాల కూడా. అండ్ ఇక్కడ కింద షాడోస్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్స్లోకి వెళ్ళి దీని ఒపాసిటీ అయితే తక్కువ చేసుకోండి. సో చూడండి, ఒపాసిటీ అయితే మనం ఎంత కావాలంటే అంత తక్కువ చేసుకోవచ్చు. సో నేను ఒక 10% అయితే డిక్రీజ్ చేశాను ఒపాసిటీ. ఇప్పుడు ఏం చేయాలంటే రైట్ క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ యాడ్ ఫోటోలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఈ పేపర్స్ డ్రాపింగ్ పిఎన్జీ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఇట్లా జూమ్ చేసుకొని ఒక కార్నర్లో అయితే పెట్టుకోండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్. అండ్ మళ్ళీ దీన్ని ఎరేజ్లోకి వెళ్ళి ఇక్కడైతే అన్నిటికీ ఒక షాడో అయితే ఉంటుంది, ఆ షాడోని అయితే ఎరేజ్ చేసేయండి. అండ్ షాడోస్ ఎరేజ్ చేసినాక తర్వాత ఈ పేపర్స్ అయితే కొన్ని ఎరేజ్ చేయండి. ఇదైతే బాగా హెవీగా ఉంది పేపర్స్, సో మరీ అంత హెవీగా అయితే ఉండకూడదు, సింపుల్గా ఉండేటట్టు ఈ పేపర్స్ అయితే ఎరేజ్ చేయండి. సో వీటిని ఇట్లా ఎరేజ్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో అయితే దీన్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వీటిని ఇట్లా అడ్జస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ పైన డూప్లికేట్ పైన క్లిక్ చేసి ఇంకో లేయర్ అయితే తీసుకోండి. ఇప్పుడు దీన్ని మన షర్ట్ పైన కూడా ఒక 2 పేపర్స్ అయితే యాడ్ చేయాలి. ఎందుకంటే పేపర్స్ డ్రాపింగ్ అంటే రియల్గా డ్రాపింగ్ అయినట్టు మన షర్ట్ పైన కూడా ఇది క్రియేట్ చేయాలి. సో ఇక్కడ నేను ఒక పేపర్ అయితే యాడ్ చేశాను అండ్ ఇంకో పేపర్ కూడా యాడ్ చేస్తున్నాను. మళ్ళీ సింపుల్గా డూప్లికేట్ పైన క్లిక్ చేసి ఇంకో పేపర్ అయితే మీకు ఎక్కడైతే కావాలో అక్కడ యాడ్ చేసుకోండి. సో నేను ఒకటి షోల్డర్ పైన, ఇంకొకటి ఇక్కడ హ్యాండ్ దగ్గర అయితే యాడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళి ఒక లైట్ పిఎన్జీ అయితే యాడ్ చేయాలి. దీన్ని మళ్ళీ సింపుల్గా బ్లెండ్లోకి వెళ్ళి స్క్రీన్ పైన క్లిక్ చేయండి. ఇది ఎందుకంటే మన హెయిర్ పైన, అంటే ఇక్కడ హెయిర్ ఉంది కదా, ఈ హెయిర్కి కొంచెం లైటింగ్ ఎఫెక్ట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను, అందుకే ఇది. దీన్ని బ్యాక్ సైడ్ మిర్రర్ ఉంది కదా, సో దానిపైన అయితే పెట్టేసుకుంటున్నాను. హెయిర్ పైన పెడితే చూడడానికి అయితే అంత బాగుండదు, సో అందుకే ఇక్కడ మిర్రర్ పైన పెట్టేసి దాని ఎఫెక్ట్ అయితే హెయిర్ పైన పడేటట్టు అయితే సెట్ చేస్తున్నాను. అండ్ దీన్ని అడ్జస్ట్లోకి వెళ్ళి హ్యూలో దీని కలర్ అయితే రెడ్ కలర్ అయితే పెట్టుకోవాలి. సో చూడండి, దాని ఎఫెక్ట్ అనేది హెయిర్ పైన అయితే పడుతుంది. దాన్ని కొంచెం జూమ్ చేసి ఒపాసిటీ అయితే తక్కువ వేయాల్సి ఉంటుంది. సో ఇలా లైట్ యాడ్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఫేస్ లైటింగ్ అయితే కొంచెం డల్గా ఉంది, సో కాబట్టి నేను టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ కర్వ్స్ పైన క్లిక్ చేసి ఫేస్ అయితే వైట్ చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని సింపుల్గా పైనకి అయితే డ్రా చేస్తే వైట్ అవుతుంది అండ్ కిందికి డ్రా చేస్తే బ్లాక్ అయిపోతుంది. నెక్స్ట్ ఎరేజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఇన్వర్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ బ్రష్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఎక్కడెక్కడైతే వైట్ కావాలో అక్కడక్కడ ఇట్లా డ్రా చేయండి.
సో సింపుల్గా మళ్ళీ రైట్ క్లిక్ పైన క్లిక్ చేసి ఈ లైన్ అయితే చూసుకోండి, మీకు ఎంత బ్రైట్నెస్ కావాలో అంత అయితే చూజ్ చేసుకోండి. సో అట్లా చూజ్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ డ్రా ఆప్షన్లోకి వెళ్ళి 3 డాట్ పైన క్లిక్ చేసి ఇమేజ్ని అయితే సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ పిక్ని లైట్ రూమ్లో అయితే ఓపెన్ చేయాలి, ఎందుకంటే ఫైనల్ రీటచ్ కోసం. సో నేను ఈ పిక్ని లైట్ రూమ్లో అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను ఏమేమైతే సైజెస్ అండ్ అడ్జస్ట్మెంట్ చేస్తానో మీరు కూడా సేమ్ ఇలాగే చేయండి. రియలిస్టిక్ ఎడిటింగ్ అయితే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఫస్ట్ లైట్లోకి వెళ్ళాలి. లైట్లోకి వెళ్ళిన తర్వాత ఎక్స్పోజర్ అయితే ఒక 10% మైనస్ చేయాలి. అండ్ ఇక్కడ కాంట్రాస్ట్ ఉంది కదా, కాంట్రాస్ట్ కూడా డిక్రీజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ హైలైట్స్ అయితే మనం బాగా అయితే డిక్రీజ్ చేయాలి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అయితే మరీ హెవీ వైట్గా అయితే అయింది, అంటే ఓవర్ వైట్ అయిపోయింది మొత్తం. సో హైలైట్స్ అయితే ఒక 50 కన్నా ఎబో అయితే మైనస్ చేసేయండి. సో ఇక్కడ మళ్ళీ బ్లాక్స్ ఇంక్రీజ్ చేసేయండి. నెక్స్ట్ ఈ కలర్స్లోకి వెళ్ళి ఇక్కడ టెంపరేచర్ 2 అండ్ ఇక్కడ టింట్ అయితే 2 పెట్టేసుకోండి. తర్వాత వైబ్రెన్స్ అయితే ఒక 10% వరకు ఇవ్వండి. నెక్స్ట్ సాచురేషన్ 2%. తర్వాత పైన మిక్స్ ఉంది కదా, మిక్స్ అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈ మిక్స్లో సెకండ్ ఆరెంజ్ కలర్ అయితే క్లిక్ చేయండి, ఎందుకంటే బ్యాక్ సైడ్ సోఫా ఆరెంజ్ కలర్ ఉంది కదా అందుకనమాట. సో దీన్ని సాచురేషన్ అయితే కొంచెం అయితే మైనస్ చేయండి అండ్ లూమినెన్స్ అయితే ఇంక్రీజ్ చేయండి. ఫేస్ కూడా వైట్ అయిపోతుంది ఇక్కడ లూమినెన్స్ ఇంక్రీజ్ చేస్తే, చూడండి. సో కొంచెం లూమినెన్స్ ఇంక్రీజ్ చేయండి 10% ఎబో. నెక్స్ట్ డైరెక్ట్గా బ్లూ కలర్లోకి వెళ్ళిపోండి. బ్లూ కలర్లో హ్యూలో మీరు దాన్ని ఇంక్రీజ్ చేయకండి, డిక్రీజ్ చేయకండి, ఎలా ఉందో అలానే పెట్టండి. నెక్స్ట్ కింద సాచురేషన్ ఉంది కదా, సాచురేషన్ వచ్చేసి మీరు డిక్రీజ్ చేయాలి. ఒకవేళ ఇంక్రీజ్ చేస్తే అది బ్లూ కలర్లో చేంజ్ అయిపోతుంది. సో మీరు డిక్రీజ్ చేసినట్లయితే అది గ్రే కలర్ అయిపోతుంది, అంటే మన బ్యాక్గ్రౌండ్లో ఉన్న వైట్ కలర్కి అయితే గ్రే కలర్ సూటబుల్ అవుతుంది. సో కాబట్టి దాన్ని డిక్రీజ్ చేయండి. దీని సైజ్ వచ్చేసి మీరు 60-70 అట్లా పెట్టుకొని, అంతకన్నా ఎక్కువనైతే పెట్టుకోకండి. ఆ తర్వాత లూమినెన్స్ కూడా ఒక లిటిల్ బిట్ కొంచెం ఒక 10% ఎబో అయితే ఇంక్రీజ్ చేయండి. అండ్ తర్వాత మళ్ళీ ఇక్కడ హ్యూ, సాచురేషన్ అండ్ ఇక్కడ లూమినెన్స్ అయితే కొంచెం ఇంక్రీజ్ చేయండి. ఇప్పుడు డన్ పైన క్లిక్ చేయండి. సో ఒకసారి చూడండి బిఫోర్ ఆఫ్టర్. సో చాలా వరకు లైటింగ్ అయితే తగ్గిపోయింది. ఒకవేళ మీరు మళ్ళీ కొంచెం లైటింగ్ కావాలంటే లాస్ట్లో ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి, సో ఎఫెక్ట్ ఆప్షన్లో టెక్స్చర్ అయితే డిక్రీజ్ చేసేయండి ఒక 10% వరకు మ్యాక్సిమం, అంతే, అంతకన్నా ఎక్కువ పెట్టుకోకండి. నెక్స్ట్ క్లారిటీ ఏదైతే ఉందో దీన్ని ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి క్లారిటీ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ పిక్చర్లో ఉన్న డీటెయిల్స్ అయితే ఇంక్రీజ్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ డిహేజ్ ఎఫెక్ట్ ఉంది కదా, దీన్ని ఒక 4% పెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఇందులో విగ్నెట్ అయితే అంతగా పెట్టుకోకండి, 10% వరకు పెట్టుకోండి అంతే. నెక్స్ట్ షార్పెనింగ్ ఇది ఉంది కదా, డీటెయిల్ ఆప్షన్లోకి వెళ్ళి షార్పెనింగ్ కొంచెం యాడ్ చేసుకోండి. అండ్ నాయిస్ రిడక్షన్ అయితే తప్పకుండా ఇంక్రీజ్ చేసుకోండి, 30% వరకు పెట్టుకోండి నాయిస్ రిడక్షన్. సో ఇప్పుడు బ్రైట్నెస్లోకి అయితే వెళ్ళండి. అండ్ మీరు చూసుకోండి ఇక్కడ బిఫోర్ ఎలా ఉందో అండ్ ఆఫ్టర్ ఎలా ఉందో. బిఫోర్ ఆఫ్టర్ చాలా వరకు లైటింగ్ అయితే తగ్గిపోయింది, అంటే మొత్తం రియలిస్టిక్ ఎడిటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు హైలైట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం అయితే డిక్రీజ్ చేసి చూడండి, అంటే మీరు బిఫోర్ ఆఫ్టర్ చేసుకుంటూ చూడండి సరిపోతుందా లేదా అని. సో హైలైట్స్ అయితే 50% అయితే పెట్టుకోండి అంతే, ఇక అంతకన్నా తక్కువ పెట్టుకోకండి, ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్లో మరీ ఓవర్ వైట్ అయితే ఉంది. సో మనకు అంత వైట్ అవసరం లేదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే సెలెక్టివ్ టూల్లోకి వెళ్ళాలి. ఫస్ట్ టూల్ అనమాట ఇది. నార్మల్గా ప్లే స్టోర్ యూజర్స్కి అయితే లాక్ ఉంటుంది. సో ఇది నాది మోడ్ వర్షన్ కాబట్టి అన్లాక్ అయితే ఉంది. ఈ యాప్ మోడ్ వర్షన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో మొత్తం చూసాక యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ సెలెక్టివ్ టూల్ ఓపెన్ చేసిన తర్వాత పైన ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు 3 ఐకాన్స్ వస్తాయి కదా, అందులో థర్డ్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. అండ్ ఎక్కడైనా ఒక్కడ ఇట్లా ట్యాప్ చేస్తే ఇట్లా 3 లైన్స్ వస్తాయి, అంటే ఇట్లా లైన్ బ్లర్ ఉంది కదా, సో దానిపైన అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సో ఎగ్జాక్ట్గా ఇట్లా పెట్టుకోండి లెఫ్ట్ సైడ్. ఇలా అడ్జస్ట్ చేసి లైట్లోకి వెళ్ళి ఈ ఎక్స్పోజర్ ఏదైతే ఉందో ఎక్స్పోజర్ డిక్రీజ్ చేసేయండి, ఒక 20% తక్కువ చేసి కాంట్రాస్ట్ డిక్రీజ్ చేసేయండి. అండ్ హైలైట్స్ ఇంక్రీజ్ చేసేయండి. తర్వాత షాడోస్ కూడా డిక్రీజ్ చేసేయండి. ఇప్పుడు రైట్ క్లిక్ ఇవ్వండి. సో ఇప్పుడు ఫైనల్ ఒకసారి చూసుకోండి బిఫోర్ ఎట్లా ఉందో అండ్ ఆఫ్టర్ ఎట్లా ఉందో. కంప్లీట్గా రియలిస్టిక్ ఎడిటింగ్ అయితే అయిపోయింది. సో ఇది రియలిస్టిక్ ఎడిటింగ్ అనమాట. ఇంకా మీరు వేరే ఏదైనా బ్లూ కలర్స్, సియాన్ కలర్ ఏదైనా మిక్స్ చేస్తే మాత్రం అంత పర్ఫెక్ట్గా అయితే అవుపించదు. బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం అయితే ఖరాబ్ అయిపోతుంది. సో మీరు నేను చెప్పినట్లయితే ఎడిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు సింపుల్గా షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ యాజ్ పైన క్లిక్ చేసి ఇమేజ్ని అయితే సేవ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.
with